హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ తయారు చేస్తాయని చదువుకున్నాం. కానీ సముద్రం అడుగున 13,000 అడుగుల లోతున అసలు వెలుతురే లేని చోట ప్రాణవాయువు ఉత్పత్తి అవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని డార్క్ ఆక్సిజన్ అని పిలుస్తున్నారు. జీవశాస్త్ర సూత్రాలను సవాల్ చేసినటువంటి అసాధారణమైన ఆవిష్కరణ వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అబ్బురపరిచే నిజాన్ని స్కాట్లాండ్లోని స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్స్కి చెందినటువంటి ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మాన్ నేతృత్వంలోని బృందం కనిపెట్టింది. పెసిఫిక్ మహాసముద్రంలోని క్లారియన్ క్లిప్టరిన్ జోన్లో పరిశోధనలు చేస్తున్నప్పుడు అక్కడ ఆక్సిజన్ స్థాయిలు తగ్గించడానికి బదులుగా పెరుగుతున్న దానికి వారు గమనించారు. ఇది వృక్ష జాతులు లేని చోట కూడా ఆక్సిజన్ పుట్టించగలదని నిరూపిస్తోంది. సముద్రం అడుగున ఉండే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనే రాళ్ల వల్ల ఇది సాధ్యమవుతోంది. ఈ రాళ్లలో కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్ వంటి లోహాలు ఉంటాయి. ఇవి ఒక రకమైన జియో బ్యాటరీ లాగా పనిచేస్తుంది. సముద్రపు నీటిని విద్యుత్ విశ్లేషణ ద్వారా విడగొట్టి ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయి. ఒక చిన్న రాయి కూడా సుమారు 1.5 వోల్ట్ల విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయగలదని జియోకెమికల్ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఈ ఆవిష్కరణ భూమిపై జీవం పుట్టక గురించి మనకున్నటువంటి అవగాహనను పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం కాంతి ద్వారానే ఆక్సిజన్ వస్తుందని భావించాం. కానీ ఈ డార్క్ ఆక్సిజన్ సముద్ర గర్భంలో జీవరాశి మనుగడకు ప్రధాన ఆధారమని తాజాగా మెరైన్ బయాలజీ నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ డార్క్ ఆక్సిజన్ సముద్ర గర్భంలో జీవరాశి మనుగడకు ప్రధాన ఆధారమని తాజా మెరైన్ బయాలజీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సూర్యరశ్మి లేని ఇతర గ్రహాల మీద కూడా ప్రాణవాయువు ఉండే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. నిజానికి ఈ రాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల అత్యంత కీలకం. అందుకే కంపెనీలు వీటిని సేకరించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రాళ్లను తొలగిస్తే సముద్ర గర్భంలోని ఆక్సిజన్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం మనం చేస్తున్నటువంటి మైనింగ్ అగాధంలోని ఒక అద్భుతమైన ప్రాణవాయువు మూలాన్ని తుడిచిపెట్టే అవకాశం ఉంది. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం అంతరిక్షంలో ఐరోపా వంటి శీతల గ్రహాలపై అన్వేషణ చేయడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. కాంతి లేని చోట కూడా ఆక్సిజన్ పుట్టే ప్రక్రియ గ్రహాంతర జీవరాశి ఉనికిపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇది విజ్ఞాన శాస్త్రంలో ఒక నూతన విప్లవానికి దారితీస్తోంది. డార్క్ ఆక్సిజన్ పరిణామం ప్రకృతి తన చీకటి పొరల వెనుక ఎంతటి సంక్లిష్టమైన రహస్యాలను దాచుకుందో గుర్తు చేస్తోంది. విజ్ఞాన శాస్త్రం ఇంకా ఛేదించాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయని డార్క్ ఆక్సిజన్ ఉనికి మనకి తెలియజేస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.